డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2029 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ రోజున మీ అందరి అంతు చూస్తాం. ఇది వైసీపీలో ఎవరి మీద అభియోగాలు వచ్చినా ఆ నాయకుడు చెప్పే మొట్టమొదటి మాట ఇది. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 29 తర్వాత నేను తిరిగి వస్తే ఒక్కొక్కటిని పిలకట్టు ఈడ్చుకొచ్చి ఇక్కడ మీ అంతు చూస్తాను అని జగనే స్వయంగా చెబుతూ ఉంటాడు. మరి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ సీఎం అవుతాడా అని అంటే రాడు, అయ్యే అవకాశమే లేదు అనేవే ఎక్కువ సూచనలు కనపడుతున్నాయి. అందుకు కావలసిన 5 సింపుల్ రీజన్స్ మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ సింపుల్ రీజన్స్ని పక్కకు నెట్టడం మూలానే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా అధపాతాళానికి పడిపోయే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 29 ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమైనవి అనేది ఆంధ్ర ప్రజలకి బాగా గుర్తు చేయాల్సిన అవసరం మాలాంటి వాళ్ళ మీదే ఉంది. కాబట్టి అసలు ఏమిటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది నేను పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాడు అంత ఘంటాపథంగా ఎలా చెప్పగలుగుతావు అని అంటే చాలా సింపుల్ రీజన్సే ఉన్నాయి. దానికి ఒక 5 సింపుల్ రీజన్స్ని మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంటి నుంచే మొదలు పెట్టుకోవాలి. ఇల్లు అంటే పులివెందుల్లో ఆయనకున్న ఇల్లునో ఆయన కుటుంబం అనో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబం అనుకుంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు వాళ్ళే జగన్ని కాళ్ళ కింద పడేస్తున్నారు. అందులో ఉన్న సొంత పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది పక్కదోవ పట్టిపోయేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభ పూర్తిగా పడిపోయింది, తిరిగి ఏదైనా ఒక మిరకిల్ జరిగి జగన్ మీద మరి ప్రజల్లో ఇప్పుడు అభిమానం బాగా పెరిగితే అప్పుడు చూద్దాం అని అంటి ముట్టనట్టుగా పక్కనుంటున్న నాయకులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, పక్క పార్టీలకు వెళ్ళలేక ఇందులో మిగిలిపోయిన వాళ్ళు, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళైతే వేరే వేరే ప్లాన్లు కూడా వేసుకుని జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదిలేసినట్టుగా అయిపోయింది. ఇక ఆర్కే రోజా కావచ్చు, విడదల రజనీ కావచ్చు, అంబటి రాంబాబు, పేర్ని నాని, లేకపోతే జోగి రమేష్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పిదాలు మొత్తాన్ని జగన్కి పూసే ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది. ప్రజల్లో వాళ్ళ పట్ల ఉన్న ఈ దురభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి టర్న్ అప్ చేస్తూ ఉన్నారు. ఎవరి నోట పట్టిన 29 ఎన్నికల్లో మేము వస్తే మీ అంతు చూస్తాం, మీ పీచ వాణుస్తాం, మేము కాళ్ళు ఎరగొడతాం, మేము నడ్డి బాగలు కొడతాం, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే జగన్ కూడా అదే మాట్లాడతాడు కాబట్టి. అంతకుమించి వీళ్ళు మాట్లాడేది ఏం లేదు. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి రోజా మీద ఒక కుంభకోణం బయటకు వస్తుంటే ఆవిడ ఇదే మాట మాట్లాడింది. 29లో జగన్ వస్తాడు, మిమ్మల్ని అందరినీ తన్ని తగలేస్తాడు. విడదల రజని ఆవిడ చేసిన అకృత్యాలు మొత్తం జగన్ బాగా గట్టిగా పులివేసింది. జగన్ అన్న మళ్ళీ వస్తాడు, మీ అందరంతూ చూస్తాడు. ఇక వరుస పెట్టి అందరు నాయకులు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. సొంత పార్టీలో నాయకులే కొంచెం తెలివైన నాయకులు అంటి ముట్టనట్టుగా పక్కన ఉండటం, పక్కదారులు పట్టిపోవటం చూస్తూ ఉంటే ఇలాంటి తెలివి లేని నాయకులు వాళ్ళ తప్పిదాలని జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తే ఈ వాళ్ళ మీద ఉన్న ఏహ్యభావం జగన్మోహన్ రెడ్డి మీదకి టర్న్ ఆఫ్ అవుతుంది ప్రజల్లో. ఈ రోజున ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకా అభిమానం చూరగొనలేకపోతున్నాడంటే మొట్టమొదటి రీజన్ ఇదే. జగన్ని కొంత నాయకులే కొంప ముంచుతూ ఉన్నారు. ఇక రెండో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తాబట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే మొండి పట్టుపట్టి మంకు పట్టుపట్టి కూర్చునే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన తీరు ఈ రోజుకి కూడా అభివృద్ధి అంటే ఏమిటి, అమరావతిని ఎందుకు నేను వదిలేసుకున్నాను, అమరావతి రాజధానిగా ఆ ఒకటే ఉంటే మనకు వచ్చిన నష్టం ఏమిటి అనేది ఏ విషయాన్ని పట్టించుకోకుండా, ఎందుకంటే 24 ఎన్నికలు ఫుల్గా బేస్ అయింది అభివృద్ధి, అది మరి బాగా కుంటుబడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులు చేసే అకృత్యాలు బాగా పెరిగిపోయాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి అభివృద్ధి వైపు దిశగా అడుగులు వేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వైస్ మ్యాన్ ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరం అనుకుంటున్న సమయంలోనూ అమరావతిని కాదని 3 రాజధానులు బిల్లు తీసుకొచ్చి అందులో
కుదేలైపోయి బిల్లుని తానే స్వయంగా తన చేతులతో విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఈ అమరావతి ప్రాంత ప్రజలనే కాకుండా అసలు ఆ రాష్ట్రానికి ఆ రాజధాని లేకుండా చేశాడనే ఒక అపప్రదను ఏదైతే మూట కట్టుకున్నాడో దాన్ని పక్కకు తొలగించుకునే ప్రయత్నం చేయట్లా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజలు చాలా అభిమానము చూపిస్తారు, వ్యతిరేకత చూపిస్తారు. అలాగనే వ్యతిరేకత ఎవరి మీదన్నా వచ్చినా దాన్ని తప్పు ఒప్పుకొని నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను, నేను మళ్ళీ దీన్ని అభివృద్ధి చేస్తానంటే నమ్మే అవకాశాలు కూడా మరొక అవకాశం ఇచ్చే కూడా ప్రజల దగ్గర ఉంటుంది. అందుకనే కదా పార్టీలు ఆ పార్టీలే తిరిగి తిరిగి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి పని ఏది చెయ్యడు. ఈ రోజుకి అమరావతి మీద కుళ్ళు కుతంత్రాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం కానీ, అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, జరుగుతున్న అభివృద్ధిని ఇప్పుడు వచ్చిన గూగుల్ డేటా సెంటర్ లాంటి వాళ్ళ మీద వీటికంటే అసలు జగనన్న పెట్టిన చేపల మార్కెట్టే నయం అని రోజా లాంటి వాళ్ళు కానీ, అమర్నాథ్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పలచం చేసి పాడేశాయి. ప్రజల్లో వీళ్ళకి ఇంతకు మించిన తెలివితేటలు లేవయ్యా, వీళ్ళ అన్ని బజారు స్థాయి తెలివితేటలు అనుకునే రకంగా ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడటం. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలాగా కనబడుతున్న గూగుల్ని సైతం వీళ్ళు చేపల మార్కెట్తో పోల్చగలుగుతున్నారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ సైతం అదే మాట మాట్లాడుతున్నారంటే ఇంకా అది కొమ్మునిగిపోయినట్టే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఈ వైసీపీ మార్క్ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టకుండా రాముడు మంచిబాలు టైపులో జగన్మోహన్ రెడ్డి కూడా మంచిగా మారాడండి అని చెప్పే ప్రయత్నం ఏది చెయ్యకపోవటం మరొక రీజను. దీంతో పాటుగా ఇక జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రత్యర్థి మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకుంటే అంతకు మించిన గనుడు లోకేష్ వచ్చాడు. లోకేష్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటాం చాలా కష్టమైన మ్యాటర్. ఇప్పుడు ఈ విషయాన్ని అసలు ఒక ప్రత్యేకమైన వీడియోనే చేయొచ్చు. ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి పప్పు అన్నాడో ఇప్పుడు ఆ పప్పు జగన్ తుప్పు వదలగొడుతుంది. దీని మీద ఖచ్చితంగా నేను మరొక వీడియో చేస్తాను. దీన్ని సాయంత్రం ఈవినింగ్ సెషన్లో ఈ వీడియో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ఖచ్చితంగా తట్టుకోలేడు. కొత్త మార్కు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి అడ్జస్ట్ కాకపోవటానికి ఇదే మెయిన్ రీజను అనేది. ఇక 4వ రీజన్కి వచ్చేటప్పటికి జగన్ ఇప్పుడు రాజకీయంగా ఒక అనాథలాగా మిగిలిపోయాడు. మరి కేంద్రంలో ఉన్న పార్టీలు ఇప్పుడు చెప్పుకోవడానికైతే మోడీ, అమిత్ షాల ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఉంది అని ఏ విధంగా ఉన్నా అది ఈయన రాజకీయ ప్రభావం పెంచడానికి కాదు, ఈయన కేసులు ఈయన తల కాపాడుకోవటానికి మాత్రమే జరుగుతోంది. ఇక మిథున్ రెడ్డి లాంటి వాళ్ళైతే జగన్కున్న పరపతి మనకు లేదా అని వాళ్ళు సొంతగా పెట్టుకోవటం మొదలుపెట్టారు. అంటే ఇందులో కుంపట్లు తయారైపోతూ ఉన్నాయి. అల్టిమేట్గా జగన్కి బెనిఫిషియరీ అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ జగన్ కంటే కూడా పార్టీకి చాలా నష్టం. ఈ కేసీఆర్ కుదేలైపోవటం కానీ, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఈ పార్టీలతో కానీ, కేంద్రంలో ఉన్న పార్టీలతో కానీ జగన్కి ఎటువంటి సఖ్య సంబంధాలు లేకపోవటం, ఏ కూటమిలోనూ నేను లేకుండా సింహం సింగిల్ అని చెప్పుకున్నట్టుగా ఆయన ఆ విధంగానే పక్కదారి పట్టిపోయాడు. అంటే ఇప్పుడు రాజకీయంగా అదో పెద్ద అస్త్రశస్త్రాలు మొత్తం సైన్యం మొత్తం కోల్పోయి వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అనాథగా మిగిలాడు. ఇక 5వ విషయం వచ్చేటప్పటికి కూటమిపై ఒకంత వ్యతిరేకత వస్తుందా, దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావడానికి కూటమిలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది సక్సెస్ కూడా అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తున్నారని పొంగి పొరలుతున్నారు, కానీ అందరూ అవన్నీ ఎందుకు వస్తాయి, ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఎలాగుందని ఎవరికి తెలియదేం కాదు. ఇదంతా మరి ఈ వాపు బలుపు అంటారు చూడండి, అలాంటిది. ఇది బలం కాదు నాయన, వాపు. జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయత్నాలు తాను చేస్తున్నప్పటికీ ఈ కూటమి మీద వ్యతిరేకతను తీసుకురాలేని పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఏదన్నా ఒకటి చేద్దాం అనుకునే సమయానికి జగన్ మీదకే కానీ వైసీపీ నాయకుల మీద కానీ వేరే రకమైన ఆరోపణలన్నీ రావడం మొదలుపెట్టాయి. వాటన్నిటినీ తుడిచేసుకోవడానికి జగన్ చేసే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా పలచనైపోయి జగన్ మీదే వ్యతిరేకత ఎక్కువగా ఉంది ఇప్పుడు కూటమిలో ఉండే నాయకుల కంటే, కానీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉండేదానికంటే. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అభిమానం చూరగునే దానికంటే పలచనైపోతుందే ఎక్కువగా ఉంది. కాబట్టి మరి 29 ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారా? ఎన్నుకొని ఈ
19-24 మధ్య ఉన్న జగన్ పాలనని మర్చిపోయి మళ్ళీ అదే పాలనని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే ఖచ్చితంగా లేదనే అనిపిస్తూ ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి 29లో తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఆశలు పెట్టుకునే ఈ నాయకులు మొత్తం మళ్ళీ వాళ్ళు ఆశలు కుదేలైపోయి జైలుకే వెళ్తారో, మళ్ళీ నోటికే పని చెబుతారో. ఇదే ఈరోజు కుండబద్దలు.